అందరికీ హాయ్ అండి. ఈరోజు ఉప్మా పెసరట్టు ఎలా చేయాలో చూపెడతాను. అలాగే అల్లం చట్నీ కూడా తయారు చేయడం చూపెడతాను. ముందుగా ఒక గ్లాసు పెసర్లను తీసుకోవాలి. అదేవిధంగా హాఫ్ గ్లాసు బియ్యాన్ని తీసుకొని నైట్ నానబెట్టుకొని తెల్లారాక వాటిని శుభ్రంగా కడిగి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దానిలో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటరు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్మాను రెడీ చేసుకుందాము. దానికోసమని ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అది వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక అందులో జీలకర్ర, ఆవాలను వేసుకోవాలి. అలాగే కొంచెం శనగపప్పును, కొద్దిగా మినప్పప్పును వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒక గ్లాసు రవ్వను అందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 3 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మనకి అది దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అల్లం చట్నీని ఇప్పుడు రెడీ చేసుకుందాం. దానికోసమని ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన అల్లం ముక్కలను వేసుకోవాలి. అలాగే తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా చింతపండు, కొంచెం బెల్లము వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, అల్లం చట్నీ రెడీ.
ఉప్మా పెసరట్టు రెడీ. అల్లం చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది.